హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే పేమెంట్ సిస్టమ్ గురించి అయితే ఒక పోస్ట్ అయితే రీసెంట్గా రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ఒమేగా ప్రాజెక్టులో అయితే మనకి ఇంకో టోకెన్ అయితే ఉందండి. అది ఓఎంజీ కాదండి, ఓకేఎన్ అనమాట. ఓకేఎన్ టోకెన్ కూడా ఉంది దీంట్లో. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఓకేఎన్ టోకెన్ కూడా అసలు మనం ఏ విధంగా మైనింగ్ చేసి సంపాదించుకోవాలి అని అడుగుతున్నారండి. సో మొత్తం కూడా మీకైతే క్లారిటీ ఇస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మనకైతే ఒమేగా నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే పేమెంట్ సిస్టమ్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. సో ఓకేఎన్ టోకెన్ కూడా మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి చూస్తానండి. ఇంకో అంతకంటే చిన్న విషయం అండి, సిలియా ప్రాజెక్ట్ ఉంది కదా, సిలియా వ్యాలెట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లో అయితే మనకైతే మైగ్రేషన్ సంబంధించిన అప్డేట్ అయితే జరుగుతుందండి. సో కొత్త ఫీచర్స్ ఎక్కిస్తున్నారు, దాంతోపాటు గ్లిచెస్ కూడా క్లియర్ చేస్తున్నారండి. సో అందుకోసమే ఆ వీడియో అయితే రావట్లేదు, గమనించాలి. ఆ ఫీచర్ మనకి ఎప్పటి నుంచి బాగా వర్క్ అవుతుందో, మైగ్రేషన్ ఏ విధంగా చేసుకొని విత్డ్రా పెట్టుకోవాలి మొత్తం అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ వీడియో వస్తుందండి. వెయిట్ చేయండి మీరైతే. ప్రెజెంట్ అయితే యాప్ అప్డేట్లో ఉంది, క్లియర్ అయిపోయిన తర్వాత వీడియో వస్తుంది, గమనించాలి పాయింట్ అయితే మీరు. ఇంకా మనం మెయిన్ టాపిక్కి వచ్చేద్దాము. ఇక్కడైతే మనకి ఒమేగా నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ప్రేమైన ఒమేజియన్స్. ఒమేగా నెట్వర్క్ అనేది బాహ్య వ్యాపారులు మరియు మూడవ పక్ష ఇంటిగ్రేషన్ల కోసం వేదికను తెరవడం ద్వారా దాని ఈకో సిస్టమ్ను విస్తరిస్తోంది. మన ఒమేగా నెట్వర్క్ ప్రాజెక్టులోనండి ఈ ప్రాజెక్టులో అయితే అవుట్ ఆఫ్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, లేదనుకుంటే అవుట్ ఆఫ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా దీంట్లో కలుపుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకైతే బాగుందని చెప్పుకోవచ్చండి. సో అందుకే వీళ్ళైతే చెబుతున్నారు, మనమైతే ఈ టోకెన్ని, ఒమేగా టోకెన్ అయితే యూటిలిటీలో 100కి 100 తీసుకునేమైతే దీనికి సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది అని వీళ్ళైతే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సో మీకు అర్థం అనుకుంటున్నాను. ఈ దశ అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నిజమైన వ్యాపార అనుసంధానాలు ఈకో సిస్టమ్ లోపల నిజమైన ప్రయోజనాన్ని సృష్టిస్తాయి. సో ఎప్పుడైతే ఒక టోకెన్ అనేది యూటిలిటీలో వాడుకోవడానికి యాక్సెస్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ టోకెన్ వాల్యూ పెరుగుతుందండి. సో మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు ఏ విధంగా ముందుకైతే వెళ్తున్నారో వాళ్ళనైతే యాజ్ టీస్కి వీళ్ళైతే కాపీ చేయడం జరుగుతుందండి. ఇది సహజంగా నెట్వర్క్ను బలోపేతం చేస్తుంది మరియు ఒమేగా నెట్వర్క్ మరియు దాని స్థానిక టోకెన్ అయిన ఓఎంజీ టోకెన్ సంబంధించిన నిజమైన మార్కెట్ విలువను జోడిస్తుంది. ఎప్పుడైతే ఆ టోకెన్ అనేది నిజమైన యూటిలిటీలో పాల్గొంటుందో అప్పుడు మాత్రమే టోకెన్ వాల్యూ పెరుగుతుందండి. సో అందరూ కూడా ఈ పాయింట్ తెలుసుకోవాలి, ఇది ఒక బేసిక్ రూల్ అనమాట మన క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టుల్లో. ఒమేగా ఎప్పుడు కూడా మైనింగ్ మాత్రమే ఆధారపడేలాగా రూపొందించబడలేదు. సో ఈ ప్రాజెక్ట్ అనేది జస్ట్ ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అయితే కాదండి. దీంట్లో చాలా చాలా లేయర్స్ అయితే ఉంటాయి, చాలా చాలా యాప్స్, చాలా చాలా డి యాప్స్, ప్రాజెక్టులు, అదేవిధంగా కొన్ని బిజినెస్లన్నీ వస్తాయన్నమాట మనకి భవిష్యత్తులో త్వరలోనే అన్నీ కూడా. క్రిప్టోను సులభతరం చేయడం మరియు రోజువారీ జీవితంలో చెల్లింపు వ్యవస్థగా ఉపయోగించేలాగా చేయడమే మా దృష్టి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి బలమైన ఈ ఈకో సిస్టమ్ అనేది కీలకం. సో ఈ టోకెన్స్ అయితే మనకైతే మైన్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా అవకాశం ఇవ్వడం కాకుండా వీటిని యూస్ చేసుకొని మీరైతే భవిష్యత్తులో పేమెంట్ చేసుకోవడానికి అయితే ఒక మంచి వేదికను, ఒక గొప్ప ఈకో సిస్టమ్ అయితే మేము అక్కడ తయారు చేయడం జరుగుతుంది చెబుతున్నారండి. ఒమేగా ఈకో సిస్టమ్ అనేది ఇప్పుడు వ్యాపారాలకు గ్లోబల్ లాంచ్ ప్యాడ్గా పనిచేస్తుంది. వారికి పెద్ద ఆర్గానిక్ యూజర్ బేస్కు యాక్సెస్ చేస్తుంది. అదే సమయంలో ప్రపంచ ఇంటిగ్రేషన్, వెరిఫికేషన్ మరియు నాణ్యత ప్రమాణాల ద్వారా నమ్మకం మరియు విశ్వసనీయతను కాపాడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒమేగా నెట్వర్క్ అనేది పరిమాణ పంపిణీపై కాకుండా నాణ్యత ఆధిపత్యంపై దృష్టి పెడుతుంది. సో ఇక్కడ పేమెంట్ సిస్టమ్ని అయితే మనం ముందుకు వీళ్ళు తీసుకురావడం జరుగుతుందండి. నిజమైన వ్యాపారులు, నిజమైన వినియోగదారులు మరియు నిజమైన యూటిలిటీ కలిసే స్థిరమైన ఈకో సిస్టమ్ నిర్మించడం, త్వరలో కొత్త విషయాలు కూడా మీ ముందుకైతే రాబోతున్నాయి. సో ఇక్కడ ఈ యొక్క పేమెంట్ గేట్వే అనేది వీళ్ళైతే తీసుకురాబోతున్నారు త్వరలోనే. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక టోకెన్ మనకి మార్కెట్లోకి లిస్టింగ్ అయిన తర్వాత దానికి సంబంధించిన వాల్యూ అనేది మనకి డౌన్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టోకెన్ అయితే ఏదో ఒక పని కోసం వాడుకునేలాగా దీన్ని డిజైన్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి యూఎస్డిటీ తెలుసు, డాలర్స్ అంటాం కదా మన యూఎస్డిటీని. సో వీటిని ట్రేడ్ చేసుకోవడానికి కానీ, లేదనుకుంటే క్రిప్టో కొనుక్కోవడానికి అయితే మనం నిరంతరం కూడా వాడుతున్నాం కాబట్టి మనకి నాకైతే తెలిసినప్పుడు యూఎస్డిటీ గురించి అయితే 2019లో సంగతి చెబుతున్నాను, రూ. 75 అండి. రూ. 75 నుంచి ఇప్పుడైతే రూ. 95 వరకు అయితే రావడం జరిగిందండి కొద్ది సంవత్సరాల్లోనే. సో ఎప్పుడైతే ఒక టోకెన్ మనం యూటిలిటీలో వాడతామో అప్పుడు మాత్రమే దాని వాల్యూ పెరుగుతుందండి. సో మీకైతే అది అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అదే పాలసీని అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. గ్లోబల్ పేమెంట్ గేట్వే కూడా దీంట్లో మనకైతే రాబోతుందండి. ఇంకా దాంతోపాటు వీళ్ళైతే ఈ ప్రాజెక్టులో డావో సంబంధించిన ఓటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు డావోకి సంబంధించిన ఓటింగ్ కూడా మనం ఏ విధంగా ఓట్ చేయాలి అది కూడా చెబుతానండి. సో ఈ విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే ఒక గొప్ప ఈకో సిస్టమ్ని తయారు చేద్దాము,
మార్కెట్‌లో బాగా పబ్లిష్ చేసుకుందామని చెబుతున్నారండి. సో, ఈ ప్రాజెక్ట్‌లో టోకెన్ వాల్యూ ఏదైతే ఉంటుందో మంచి ప్రైస్‌కి లిస్టింగ్ అయితే అవుతుందండి. అందరూ కూడా ఓపికతో మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ తర్వాత అందరూ కూడా చేసేది ఈ ప్రాజెక్టేనండి. ఇంటర్లింక్ లాంచ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒమేగా ప్రాజెక్ట్ వైపు అయితే వస్తారు. సో, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ లక్కీ పర్సన్స్ అండి. మైనింగ్ చాలా అద్భుతంగా జరుగుతుంది. హాల్వింగ్ అయితే త్వరలో జరగబోతుంది కాబట్టి మీరందరూ కూడా వీలైన టోకెన్స్ అయితే మైన్ చేసుకొని ట్రై చేయండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు అయితే మన యాప్ లోపల మన ఒమేగా యాప్ లోపలైతే మనకి 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి చూద్దాం మీకు అన్నీ కూడా. ఓకే. ముందుగా అయితే మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత అయితే మీకు కింద చాలా ఆప్షన్లు అయితే ఉంటాయండి. ఫస్ట్ అయితే మీరు కింద 4 బాక్స్ కనిపిస్తుంది కదా! బ్లాక్ బాక్స్‌లో అయితే దాంట్లో మీరైతే థర్డ్ బాక్స్‌లో అయితే ఓపెన్ చేయండి ఒకసారి. మూడో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఒమేగా స్పాట్‌లైట్ అని ఈ విధంగా రకరకాలుగా ఆప్షన్లు అయితే ఉంటాయండి. కాకపోతే మీరు కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇక్కడ ఒమేగా డీఏవి కనిపిస్తుంది కదా! ఒమేగా డీఏవి కనిపిస్తుంది కదా! ఒకసారి అయితే చూడండి. వైలెట్ కలర్‌లో మనకైతే ఉంటుంది. బ్లాక్ చైన్ అండ్ వెబ్3 సిస్టమ్‌లో అయితే కిందైతే ఉంటుంది కదా! అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అండి మనమైతే ఓటైతే వేయాల్సి ఉంటుంది ఇప్పుడు. మనకి ఎయిర్ డ్రాప్ ఈవెంట్ కూడా తీసుకురాబోతున్నారండి. సో, తక్కువ టైంలో ఎక్కువ టోకెన్స్ సంపాదించుకోవాలనుకుంటే మనకు ఉపయోగపడేది ఎయిర్ డ్రాప్స్ అంటారండి. సో, మనకైతే త్వరలోనే జూలై నెలలో అయితే స్టార్ట్ అవుతుందంట ఎయిర్ డ్రాప్ అనేది. ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది ఉండాలా? వద్దా? అని మనకైతే ఒక ఓటైతే రావడం జరుగుతుందండి. సో, ఖచ్చితంగా కావాలండి మనకైతే. కింద మీకు 3 ఆప్షన్లు కనిపిస్తాయి. అప్పు, డౌన్, నోటా అని. మీరైతే అప్ మీద ఓట్ చేయండి. సో, అప్ మీద ఓట్ చేయాల్సి ఉంటుందండి అందరూ కూడా. సో, అప్పుడైతేనే ఈ యొక్క డావోకి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు దీన్నైతే యాక్సెస్ చేసుకొని మనకి తక్కువ టైంలోనే ఎక్కువ టోకెన్ సంపాదించుకొని ఎయిర్ డ్రాప్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ ఎయిర్ డ్రాప్ అయిపోయింది. అది మనకి నవంబర్, డిసెంబర్ నెలలో అయిపోయింది. మనమైతే అప్పుడు మిస్ కావడం జరిగింది అనుకోకుండా. సో, ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అయితే ఎవరు కూడా మిస్ కాకూడదండి. అందరూ కూడా ఓటైతే అప్ మీదైతే వేయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటండి ఇప్పుడు ఓకే అండ్ టోకెన్ గురించి అయితే మీకు చెబుతాను. సో, కింద మీరు చూసినట్లయితే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి బ్లాక్ బాక్స్‌లో. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. దీన్ని మనం ఒమేగా సంబంధించిన సోషల్ మీడియా పేజ్ అని చెప్పుకోవచ్చండి. సో, ఒమేగా నెట్వర్క్‌లో ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రెగ్యులర్‌గా పోస్టులు ఇస్తూ ఉంటారు. మనకు తెలిసిన విషయమే. సో, ఇక్కడ మళ్ళీ మీకైతే 5 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ మీరేం చేస్తారంటే రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా! మైనింగ్ సింబల్ కనిపిస్తుంది కదా! రెండో ఆప్షను వాటి మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే పైన ఓకేఎన్ బ్యాలెన్స్ ఈ టోకెన్ పేరు వచ్చేసండి ఓకేఎన్ అండి. ఓకేఎన్ అనమాట. షార్ట్ ఫామ్ అయితే ఓకేఎన్ అనమాట. సో, 2 టోకెన్లు అయితే నాకైతే పైనైతే కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు. కింద మీరు చూసినట్లయితే సిల్వర్ రివార్డ్ 1, గోల్డ్ రివార్డ్ 2, డైమండ్ రివార్డ్ 3 అని ఈ విధంగా అయితే ఉంటుందండి. సో, మీరైతే ఇక్కడ చాలా అంటే చాలా సింపుల్గా వీటినైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే కింద సిల్వర్ రివార్డ్ అని కనిపిస్తుంది కదా! ఒక వైట్ బాక్స్ అయితే వాడు ప్రెస్ చేయండి. చేసినప్పుడైతే మనకి ఏదో ఒక యాడ్ అయితే వస్తుందన్నమాట. ఓకే అండి. చూసారు కదా! యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ చేసేయండి. తర్వాత డన్ అయితే వస్తుందనమాట. సో, ఈ విధంగా మీరు ఒక యాడ్ చూడడం ద్వారా ఈ యొక్క సిల్వర్ రివార్డ్ అయితే పొందొచ్చండి. సో, ప్రైమ్ మీరు చూసుకోవచ్చు 2 టోకెన్లలో మనకైతే ఒక టోకెన్ అయితే యాడ్ అయింది. 3 టోకెన్స్ అయితే నా వ్యాలెట్‌లో రెడీ కావడం జరిగిందండి. సో, గోల్డ్ రివార్డ్ కూడా ఉంటుంది. డైమండ్ రివార్డ్ కూడా ఉంటుంది. వీటినైతే మీరు కొన్ని గంటల గ్యాప్ ఇచ్చి అయితే యాక్సెస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఈ ఓకేన్ టోకెన్ ఏమిటి? అసలు మన ప్రాజెక్ట్‌లో మనం మైన్ చేసేది ఏంటని మీకు డౌట్ రావచ్చండి. ఇక్కడ చూడండి. మన మెయిన్ వ్యాలెట్‌లో వచ్చేసి ఈ యొక్క యాప్‌లో అయితే మనకి మెయిన్ వ్యాలెట్‌లో వచ్చేసండి మనకైతే ఇక్కడ ఈ యొక్క ఒమేగా టోకెన్స్ అయితే మనకైతే కనిపిస్తాయన్నమాట. పైన చూసుకోవచ్చు 63,529 ఉంది కదా! ఇది ఓఎంజీ ఒమేగా టోకెన్స్ అనమాట. సో, ఇప్పుడు మీకు చూపించింది ఓకే అని కాదు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అది కూడా ఒకసారి. ఇక్కడ మీరు వ్యాలెట్‌లోకి వెళ్ళినట్లయితే చూడండి. ఇక్కడ ఒమేగా టోకెన్స్ అయితే ఇంకా మనకి మైగ్రేషన్ అవ్వలేదు కాబట్టి కిందకి ఇక్కడ ఏం రాలేదు. ఇక్కడ మీకు ఓకే అని టోకెన్ అయితే కనిపిస్తుంది. ఓకే టోకెన్ బాక్స్‌లో వచ్చేసి 3 టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని వాల్యూ ఎంత 0.3 ఒమేగా అనమాట. సో, మీరైతే ఒక 10 ఓకేఎన్‌లు సంపాదిస్తే 10 ఓకేఎన్‌లు సంపాదిస్తే ఒక ఒమేగా టోకెన్ అనమాట. సో, పైన మీకు చూపిస్తున్నారు కదా! 62,998 బ్యాలెన్స్ ఉంది కదా! ఒమేగా టోకెన్స్. సో, 10 ఓకేఎన్‌లు ఈక్వల్ టు 1 ఒమేగా అనమాట. సో, మీకు అర్థమైంది అనుకున్నాను. 10 ఓకేఎన్‌లు ఈక్వల్ టు ఒక ఒమేగా అనమాట అండి. సో, ఈ విధంగా మనకైతే సైడ్ పిచ్ కింద అయితే ఈ టోకెన్ కూడా మైనింగ్‌కి అయితే ఇస్తున్నారన్నమాట. మళ్ళీ ఒమేగా సంబంధించిన టెస్ట్ టోకెన్స్ కూడా ఒక 100 అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరైతే. ఈ విధంగా టెస్ట్ టోకెన్స్ అయితే ఇస్తారండి. కాకపోతే మనకి ఇవేవి కాదు. ఇవి మెయిన్ ఏం కాదనమాట. సో, కింద చూడండి ఒమేగాని యెల్లో కలర్ సింబల్ కనిపిస్తుంది కదా! అక్కడ మీకు చూపించేయే మెయిన్ బ్యాలెన్స్ అనమాట అండి. సో, త్వరలో మనకైతే మైగ్రేషన్ అయితే ఉంటుందని చెబుతున్నారు. ఫేజ్ 3లో మనకైతే మైగ్రేషన్ అయితే ఉంటుందన్నారండి. సో, అప్పుడైతే మన మెయిన్ బ్యాలెన్స్‌లో ఏవైతే ఉన్నాయో ఒమేజీ అనేది అవన్నీ కూడా మనకైతే వెరిఫైడ్ ఒమేగాగా మారిపోతున్నాయండి. సో, దాన్నే మైగ్రేషన్ అయితే అంటారనమాట. సో, వాటినైతే మనం విత్‌డ్రా కూడా పెట్టుకోవచ్చనమాట. ఈ యొక్క టోకెన్ అనేది మార్కెట్‌లో లిస్టింగ్ అయిన తర్వాత ఎక్స్‌చేంజెస్‌లో. సో, మీకైతే బేసిక్ రూల్స్ మొత్తం కూడా
అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో అయితే దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. చాలా చాలా మంచి ప్రాజెక్టు. మైనింగ్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్‌లో చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంక దాంతో పాటు ఇప్పుడు మాత్రమే ఎక్కువ టోకెన్స్ అయితే వస్తున్నాయండి. ఇప్పుడు మాత్రమే ఎక్కువ టోకెన్స్ అయితే వస్తున్నాయి. తర్వాత అయితే రావండి. సో, అందరూ కూడా గమనించి ఈ పాయింట్ అయితే మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. హాల్వింగ్ అనేది మనకైతే 1,00,000 కమ్యూనిటీ అనేది ఉంటుందండి. మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుంది. సో, ప్రెజెంట్ అయితే మనకున్న సోర్స్ ప్రకారం 1,00,000 కమ్యూనిటీకి ఎంతో దూరంలో లేవండి. కొద్ది రోజుల్లోనే మన 1,00,000 కమ్యూనిటీ అనేది అఫీషియల్‌గా అది క్రాస్ కాబోతుంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌లో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇదండి. ఇంకా ఫేషియల్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి. అది ఎవరికైతే ప్రాబ్లమ్ వస్తుందో దాని గురించి అయితే హెల్ప్ డెస్క్ కూడా లింక్ అయితే ఇచ్చాను. వాటిని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీకైతే కోర్ టీమ్ వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఒక హెల్ప్ రాకపోయినా సరే మీరు టెన్షన్ ఏం పడొద్దు. మళ్ళీ మీరు కేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు. కేవైసీ చేసుకోవడానికి అయితే మళ్ళీ మీకైతే ఆప్షన్ తప్పకుండా ఇస్తారండి. మీరు వరి అవ్వకలేదు ఆ విషయంలో అయితే అందరూ కూడా వెయిట్ చేయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.